పర్యావరణ దినోత్సవం సందర్భంగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముఖ్య అతిథిగా నగర కమిషనర్ వైయోయో నందన్ హాజరయ్యారు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్ సిబ్బంది మొక్కలతో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ప్రదర్శనగా వెళ్లి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 2-3 విషయాల గురించి చర్చిద్దాం. ముఖ్యంగా చెట్లు పెంచడం మనందరికీ తెలుసు. ప్రపంచంలో ఆక్సిజన్ అందించేటటువంటి ఏకైక సాధనం చెట్లు ఊపిరి తీసుకోవడం. చెట్లు రెస్పిరేషన్ లో ఏం చేస్తాయంటే కార్బన్ డైఆక్సైడ్ ని లోపలికి తీసుకుని ఆక్సిజన్ బయటకు వదులుతాయి. పాతకాలంలో మనం చూసినట్లయితే పెద్దలు చెట్ల కింద మంచాలు వేసుకొని పనుకునేవాళ్ళు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి తెలుసో తెలియదో తెలియదు కానీ ఆక్సిజన్ వదిలేటటువంటి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం కాలుష్యం అయిపోయి వాతావరణం అంతా పాడైపోయిన నేపథ్యంలో ఆక్సిజన్ ని డే టైం అంతా సూర్యరశ్మిలో ఫోటోసింథసిస్ అనే కార్యక్రమంలో ఆక్సిజన్ బయటకు వదిలేటటువంటి ఏకైక సాధనం మనకి చెట్లు. కాబట్టి మనం భావి తరాలని మనం కాపాడుకోవాలంటే, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చెట్లని ఎంత ఎక్కువగా పెంచితే అంత మంచిది. ఉదాహరణకి విదేశాలను చూసినట్లయితే ఒక చెట్టు ఉంటే ఆ చెట్టును ఎట్టి పరిస్థితుల్లోనే కొట్టరు. అది ఎక్కడైనా ఉండేయండి. ఆ చెట్టుకు అనుకునే ఇల్లు కట్టుకుంటారు. ఆ చెట్టుని దాంట్లోనే ఇంట్లోనే ఒక భాగంగా చేసుకొని కట్టుకుంటారు. అంటే దాని ఇంపార్టెన్స్ అంతే. నేను బయటికి వెళ్ళినప్పుడు అదే అబ్జర్వ్ చేశాను. బట్ ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే చుట్టూ మా ఇంటి చుట్టూ 4 చెట్లు వేసాం పెద్దవి. మార్నింగ్ లేచి కాఫీ తాగదని బయటికి వెళ్తే కోయిలు వచ్చి కూయడం, కాకులు తర్పణం పెడితే కూడా దొరకట్లేదు. అలాంటివి కాకులు వచ్చి అక్కడ చేరుకోవటం, ఇవన్నీ కూడా మనం పర్యావరణాన్ని ఎంతైతే కాపాడుకుంటామో దానివల్ల మన ఆరోగ్యం అంత ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనం ఈ పర్యావరణం వల్ల వచ్చే నష్టాల గురించి చెప్పనక్కర్లేదు. ప్లాస్టిక్ మనందరికీ తెలుసు. ఇవాళ జంతువులు చనిపోతున్నాయి అంటే ఆపరేషన్ చేసి చూస్తే వంటి పొట్టల్లో అంతా ఆక్సిజన్ లోపలంతా ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా చేరుకుని ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. అవి ఒక జంతువుకి అలా ఉంటే, అలాగే జంతువులే కాదు, మనకు నీళ్ళలో చూసినట్లయితే చేపలు కానివ్వండి, తర్వాత సముద్రాల్లో నివసించేటువంటి జీవన ప్రతి ఒక్క దానికి కూడా ఈ వాతావరణం కాలుష్యం అయిపోయి ప్లాస్టిక్ వల్ల చాలా నాశనం అవుతుంది. సో అలాగే ఆరోగ్య విషయానికి వస్తే ఈ వాతావరణ కాలుష్యం వల్ల చర్మ వ్యాధుల నుండి వాళ్ళ డెర్మటాలజిస్టులు, స్కిన్ అలర్జీస్, అలాగే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల లంగ్ డిసీజెస్, మనకు ఊపిరితిత్తులకు సంబంధించి ఎన్ని రకాల జబ్బులు వస్తున్నాయి. సిఓపిడి అనటం అయితేనేమి, తర్వాత ఎన్విరాన్మెంటల్ డిసీజెస్ అయితేనేమి, లంగ్ ప్రాబ్లమ్స్ అయితేనేమి, క్యాన్సర్స్ అయితేనేమి, అలాగే హార్ట్ డిసీజెస్ అయితేనేమి, అలాగే బ్రెయిన్ కి సంబంధించిన స్ట్రోక్, అన్నిటికి కూడా ఎన్విరాన్మెంట్ కనెక్షన్ ఉంది. ఎన్విరాన్మెంట్ చెట్లు సపరేట్ కాదు, మనం సపరేట్ కాదు. ఎన్విరాన్మెంట్ బాగలేకపోతే, పర్యావరణం బాగలేకపోతే మనం ఎంత సంపాదించుకున్నా, ఎంత ధనికులమైనా, లేకపోతే ఎలాంటి పొజిషన్ లో ఉన్నా మన ఆరోగ్యం ఖచ్చితంగా దెబ్బతింటుంది. కాబట్టి అన్ని విషయాలు కూడా ప్రతి ఒక్కరు గమనించుకుని మనం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో మనం వర్క్ చేసే అట్మాస్ఫియర్ కావచ్చు, లేకపోతే వాతావరణంలో కావచ్చు, ఎక్కడైనా సరే మనం చెట్లు పెంచుకుని ప్లాస్టిక్ ని నివారించి కలుషితమైన నీరు లేకుండా వీలైనంత వరకు మనం పొల్యూషన్ ని కనుక తగ్గించగలిగితే ప్రతి చోట, అలాగే మనం ఇప్పుడు అందరూ దేశ ప్రధానితో సహా మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సో ఈ బయటకు వచ్చేటటువంటి కాలుష్యాన్ని అంతా కూడా నివారించి మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు నందన్ గారు దీనికి స్పెషల్ గెస్ట్ గా రావటం మాకందరికి కూడా చాలా ఆనందం. వాకర్స్ అందరూ కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, పర్యావరణ కాలుష్యం అనేది మన ఫ్యూచర్ జనరేషన్స్ ని చాలా దెబ్బతీస్తుంది. నమస్కారం. ఈ రోజున జూన్ 5వ తారీఖున ప్రతి ఏటా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ లో కూడా ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఈ వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈ రోజు నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ వారు పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి కార్యక్రమంలో భాగంగా 100 చెట్లను స్థానిక ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నాటడానికి వారు సంకల్పించి, ఇక్కడ ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ వారు మరియు కిమ్స్ హాస్పిటల్ వారి యొక్క సంయుక్త ఆధ్వర్యంలో చెట్లను నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ముందుగా అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకనంటే మారుతున్న ప్రపంచంలో, మారుతున్న జీవన శైలిలో కర్బన ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేయడం, అదేవిధంగా కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ అండ్ పెట్రోల్ కావచ్చు ఎక్కువగా కావడం వల్ల పర్యావరణం అనేటువంటిది కాలుష్యం అవుతూ ఉంది.
అయితే ఈ పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించాలంటే దానికి ఉన్నటువంటి అనేక మార్గాల్లో సరైన మార్గం మన పచ్చదనాన్ని పెంచడమే. సో పచ్చదనాన్ని పెంచడం ద్వారా మనము కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చు. అందుకోసం ఈ రోజున ఈ కిమ్స్ హాస్పిటల్ వారు టేకప్ చేసినటువంటి ఈ ప్లాంటేషన్ యాక్టివిటీకి వారందరిని అభినందిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా స్వచ్ఛంద సంస్థలు, వాకర్స్ అసోసియేషన్, అదేవిధంగా వివిధ వ్యాపార సంస్థలు, ప్రభుత్వ సంస్థలు అందరూ కూడా ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడడంలో అందరూ కూడా నడుం బిగించాలని చెప్పి అందరికీ మనవి చేస్తున్నాను.